గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, అలాగే పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో చాలా దారుణమైనటువంటి ఘటన. యూట్యూబర్ వైష్ణవి, ఆ పెళ్ళి కూడా 8 నెలలే అవుతుంది. 5 నెలల గర్భంతో కూడా ఉంది. చాలా దారుణంగా భర్త హరిబాబు కత్తితో పొడిచి చంపేశాడు. మనకు అక్కడి నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అదనపు కట్నం కోసమే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడని చెప్పి సమాచారం వస్తుంది. ఇది విన్నప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా దారుణం అండి. ఒకటే రోజు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఆత్మహత్యలు, హత్యలు. ఇప్పుడు ఇది కేసు తీసుకుంటే వైష్ణవి అనే అమ్మాయి చిన్న అమ్మాయి ఏజ్లో, ఇప్పుడు 8 months 10 months అయింది మ్యారేజ్ అయ్యని చెప్తున్నారు. అంటే పెళ్ళి డేట్కి ఆమె 17 కంప్లీట్ అంతే. ఇప్పుడు మొన్న అక్టోబర్కి ఆమెకు 18 కంప్లీట్ అయినాయంట. అంటే అప్పటికి జస్ట్ 16 అయ్యి 17 రన్ అవుతుంది ఆవిడకి. అంటే అది ఒక రకంగా నిన్న కూడా నేను ఒక వీడియోలో చెప్పినట్టున్నా, బాల్య వివాహం కిందకే వస్తుంది ఇది. అంటే ఇది ఒక పక్కన లవ్ మ్యారేజ్ అంటున్నారు. లవ్ మ్యారేజ్ కాదని ఆ అమ్మాయే కొన్ని రీల్స్లో చెప్పడం జరిగింది. అందరూ వినే ఉంటారు, మనం చూస్తూనే ఉన్నాం. ఆమెకు వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోస్ ఆమెవి. దాంట్లో ఏం చెప్తుంది, మాది లవ్ మ్యారేజ్ కాదు అంటే. ఇప్పుడు పాత రీల్స్ కూడా కొంచెం తవ్వి తీస్తే మనకి ఇంకా చాలా తెలుస్తాయి. ఎందుకంటే ఆమె అన్ని పర్సనల్స్ పెట్టేసింది అందులో. డే 1 నుంచి కూడా తీసుకుంటే ఆమె పర్సనల్ విషయాలను ఎక్కువగా తీసుకుంది. ఎందుకనంటే రీల్స్లో ఏం చేయాలో సరైన అవగాహన లేకపోవడం దీనికి కారణం. ఫస్ట్ జరుగుతున్నాయి కదా, జరిగినవన్నీ పెట్టేద్దాం. ఇది ఒక పిచ్చిగా తయారైంది వలి గారు జనానికి. ఏది కనిపిస్తే దాన్ని పెట్టేయడం. అదే పచ్చిమిరపకాయ కట్ చేస్తే పచ్చిమిరపకాయ ఇలా కట్ చేయాలని పెట్టడం, అది ఎంత హాస్యాస్పదం అయిపోయింది అనమాట. మొన్న ఏదో హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీసుకుంటే ఇప్పుడు స్కానింగ్ తీసుకొని వచ్చాం అది కూడా చెప్తుంది కదా. తను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నది చూపించడము, ఇవన్నీ పర్సనల్స్ పెట్టకూడదని తెలీదా? లేకపోతే ఆ భర్త ఒక 24 years ఉన్నాయి, అతనైనా చెప్పడా? అతను కూడా కోఆపరేట్ చేశాడు. ఈ అమ్మాయి చేసే రీల్స్ అన్నిటికీ ఇద్దరు కలిసి చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారని, బిఫోర్ దట్ కూడా ఆమె రీల్స్ చేస్తుందని వీళ్ళ పేరెంట్స్కి తెలుసు కదా. అరే నువ్వు చిన్నపిల్లవి అంటే స్టడీస్లో ఉందా లేదా నాకు తెలియదు. అప్పుడు చదువుతుందా, చదువు ఆపేసి రీల్స్ చేస్తుందా అనేది నాకు తెలియదు. ఏదైనా కానీ నువ్వు చదువుకుంటుంటే కనుక నువ్వు చదువుకోనికి రీల్స్ ఎందుకు అనాలి. లేదు చదువు లేదు నేను ఇందులోకి వెళ్తున్నాను అని అన్నీ చేస్తుంది అనుకోండి రీల్స్. నువ్వు రీల్స్ మంచివి చెయ్యి, ఏదైనా ఒక సమాజానికి ఉపయోగపడేవి చెయ్యి. లేదు సమాజంలో ఏదైనా చెడు జరుగుతుందంటే అది దాని మీద నువ్వు ఒక కేర్ తీసుకుని ఒక సమాజానికి ఒక అవేర్నెస్ కల్పించే విధంగా నువ్వు చెయ్యి అని చెప్పలేరండి ఆ పెద్దవాళ్ళు. మేబీ ఈ అమ్మాయి ఇలా రీల్స్ తీస్తుంది కాబట్టి ఏ దారికి వెళ్తుందో తెలియదు, త్వరగా పెళ్లి చేసేద్దామని చెప్పి పెళ్లి చేశారా? ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అనేది తెలుస్తుంది మనకి, లవ్ అనేది లేనే లేదు. ఒకవేళ ఒక కోణంలో నుంచి ఆలోచిస్తే ఆ అబ్బాయి ఏమన్నా తెలిసిన ఫ్యామిలీస్ ఏమైనా ఇష్టపడ్డాడేమో అనుకోవటానికి ఆస్కారం ఉందే కానీ లవ్ అనడానికి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతని వర్షన్ ఏంటంటే ఫ్యామిలీ నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. వీళ్ళ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదంట. అసలు కులాంతర వివాహం, వాళ్ళ కులం వేరు మన కులం వేరు, వద్దు అని చెప్పేసి అన్నా కానీ ఒకసారి పురుగుల మందు కూడా తగ్గంట. నాకు ఆ అమ్మాయే కావాలి అని చెప్పి ఆత్మహత్యయత్నం చేసి తర్వాత మళ్ళీ బతికిన తర్వాత వేరు కాపురం పెట్టాడు తల్లిదండ్రులు ఎదురించి. అంటే ఇది ఈ అమ్మాయికి ఏం చెప్పాలి, ఈ అమ్మాయి లవ్లో పడి ఉండకపోవచ్చు. అతని వైపు నుంచి ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి నేను అమ్మాయిని చేసుకుంటాను అని ఇంట్లో చెప్పడము, వాళ్ళు వద్దనడము, ఈ అబ్బాయి మందు తాగడము లాంటివి జరిగి ఉండొచ్చు. అఫ్కోర్స్ కొద్దిగా వీళ్ళకి తెలిసి ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయి ప్రేమించానని ఎక్కడ చెప్పడం లేదు. ఎందుకంటే అప్పటికి ఈ అమ్మాయికి 16వ వయసు. ఇదంతా 2-3 ఏళ్ళ నుంచి నడుస్తుందని ఇటు పక్క నుంచి చెప్తున్నారు మనకి. కానీ ఈ అమ్మాయి వైపు నుంచి ఏం చెప్తుందంటే, ఇంట్లో కూడా చెప్పింది నాకు ఒక 2 సంవత్సరాలు ఆగండి, నాకు ఇంకా మ్యారేజ్ ఏజ్ రాలేదు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అని కూడా నేను చెప్పాను. వీళ్ళే చేశారు నాకు, ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అని క్లియర్గా చెప్పింది. చెప్పినప్పుడు ఈ అమ్మాయి వైపు నుంచి లవ్ లేదు అనే తెలుస్తుంది. అతను లవ్ చేసి ఉండొచ్చు కాక, మరి లవ్ చేసి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినప్పుడు వచ్చేసి వీళ్ళ దగ్గరే కాపురం పెట్టుకున్నప్పుడు, అంటే వీళ్ళు కూడా ఏమని అంటున్నారంటే ఎవరికైనా చేసేదే కదా, మేము అభ్యంతరం పెట్టలేదు, మ్యారేజ్ అనుకుంటారు అనుకుని మేము చేసామని తల్లి వాళ్ళు కూడా చెప్తున్నారు. వీళ్ళు పాపం వన్ సైడ్ నుంచి వీళ్ళు అడ్జస్ట్ అయ్యే ఉంటున్నారని అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పిల్ల రీల్స్ అనే అవని వెళ్తుంది, అక్కడి నుంచి వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా, అబ్బాయి ఏమో మందు కూడా తాగిండు, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే జీవితం బాగుంటుంది, మంచిగా చూసుకుంటాడని ఏమనుకుంది తల్లి.
తల్లి వైపు వాళ్ళు. ఉమ్. కజిన్స్ కూడా ఉన్నారు కదా, 13 or 15 మెంబర్స్ కజిన్ బ్రదర్స్ ఉన్నారు. అవును. వీళ్ళందరి ఇష్టం లేకుండానే అయిందా అంటే ఒకే ఒక్క ఆడపిల్ల, అందరూ అన్నలే అన్నప్పుడు వాళ్ళు కూడా ఈ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కదా. అంటే అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాతనే ఈ పెళ్లి చేశారు ఉమ్. కదా. ఇటువైపు నుంచి ఓకే అనుకుంటే మరి ఇటువైపు ఏం జరిగింది, తల్లికి ఇష్టం లేదు. ఒకటేమో కులాంతర వివాహం అని, రెండోది ఏంటంటే కట్నాలు కానుకలు ఏమన్నా వాళ్ళకి తగ్గట్టుగా లేకపోయి ఉండొచ్చు. అది వాళ్ళకి ఆశలు ఉన్నాయి, ఉంటాయని నేను చెప్పను, ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బాయిల్ అవుతున్నారు. ఎట్లా దీంట్లోంచి బయటపడాలి. ఇటు చూస్తేనేమో కొన్ని రోజులుగా ఈ అదనపు కట్నం కోసం డబ్బులు తీసుకురా అని చెప్పి వేధింపులు ఉన్నాయట. ఎందుకంటే అబ్బాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ అమ్మ ఇదే చెప్తుందంట, డబ్బులు తీసుకురా, అప్పుడే అమ్మాయిని లోపలికి తీసుకురా, ఇంటికి తీసుకురా అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఈ రోజు అంత్యక్రియలు జరిగేటప్పుడు కూడా ఆ అమ్మాయి వాళ్ళ తల్లి మీడియాతో చాలా బాధతో మాట్లాడుతూ, నేను ఆ అబ్బాయికి చేంజ్ చేయించాను, తులం బంగారంతో చేంజ్ చేయించాను, తర్వాత ఒక బైక్ కూడా కొనిపించాను, మీరు ఆ కట్నం అడుగుతున్నారు కదా, సరే 5 లక్షల రూపాయలు అరేంజ్ చేస్తాను నేను, ఆ తర్వాత ఇంకేదైనా ఇవ్వాలంటే కూడా ఇస్తాను అని చెప్పినప్పటికీ చాలా దుర్మార్గంగా చంపేశాడు వీడు. ఏం లేదండి, ఇక్కడ నాకు అనిపించింది 2 కారణాలు. ఒకటేమో రీల్స్, ఫ్యామిలీ మ్యాటర్స్, భార్యాభర్తలు పెట్టద్దు అని రోజు గొడవ అవుతుందంట. అటువైపు నుంచి ఏమో డౌరీ హెరాస్మెంట్ అత్తగారి వైపు నుంచి జరుగుతుంటే కొడుక్కి ఎక్కించి పెడుతున్నారు లాస్ట్ 3 months నుంచి అన్నప్పుడు, ఆ యాంగిల్లో కూడా గొడవలు అవుతున్నప్పుడు ఈ వైష్ణవి అనే అమ్మాయికి కోపం బాగా పెరగడానికి కారణమైంది. మూడో కారణం ఏంటంటే ఈ అబ్బాయికి ఇంకొక వివాహేతర సంబంధం కూడా ఉంది, అక్రమ సంబంధం, అది వదిలిపెట్టేసాయని ఈ అమ్మాయి అంటున్నట్టు. ఒక రకంగా చూస్తే ఇంత చిన్న ఏజ్లో ఈ అమ్మాయికి ఇవన్నీ కష్టాలే. అందుకని ఒక యాంగిల్లో ఈ ఏజ్లో పెళ్ళెందుకు అని కూడా అంటూ ఉంటారు. పాపం ఈ అమ్మాయి కూడా అబ్జెక్ట్ చేసేసారు. ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే 1.5 monthsకి అబార్షన్ చేయించాడు. మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ఇప్పుడు 5th month రన్నింగు. అంటే మొత్తం పెళ్ళయి 9-10 నెలలు కాలేదు, ఇన్ని కళలు నడిచిపోయాయి వీళ్ళ మధ్యన. ఇంకా ఇవన్నీ నాకు ఏమనిపిస్తుంది అంటే తల్లిదండ్రుల అటు తల్లి వైపు నుంచి గొడవలు అవుతున్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీ తీయించాడు, తర్వాత డౌరీ అరేంజ్మెంట్ హింస కొంచెం పెడుతున్నాడు, తర్వాత అక్రమ సంబంధం ఒకటి ఉంది, ఇంకోటి రీల్స్ వద్దంటే పెడుతుంది, వీళ్ళ పర్సనల్వి. ఇవన్నీ కక్షకి దారితీసినాయని నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే చంపడం అనేది అతి దారుణమైనటువంటి నేరం. తల్లిదండ్రులు ఈ అబ్బాయిని ప్రోత్సహించడం అనేది వాళ్ళు కూడా సమానమైనటువంటి శిక్షార్హులే. ఇంకా అన్నలు ఎవరో 2 ఉన్నారంటున్నారు, వీళ్ళందరూ కలిసి తమ్ముడికి ఎక్కించి పెట్టారు. ఏమో వాళ్ళు మాత్రం పెళ్లిళ్ళు చేసుకుని కాపురాలు చేయట్లేదా? ఈ చిన్నమ్మాయి ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసో తెలియక రీల్స్ చేస్తుంది. బెదిరించో తీటో లేకపోతే అదిలించో ఆమెకు కంట్రోల్ చేయాలి. చెప్తే ఆ మానుతుంది కదా. కానీ ఒక రీల్ అయితే మనకు చూపించింది, హోలీ రోజును కూడా అబ్బాయికి తెలియకుండా కోడిగుడ్డు తల మీద కొట్టి స్నానం చేయించే ముందు చేస్తే ఏంటిది అని కొంచెం ముందు అన్నాడు, తర్వాత నవ్వాడు. అతను కూడా కొన్ని కోఆపరేట్ చేస్తున్నాడని అనిపించింది. కానీ ఈ చంపే వరకు కక్ష ఎందుకు పెరిగిందంటే డౌరీ అరేంజ్మెంట్ విషయంలో వాళ్ళు ఎక్కువ బాగా ఎక్కించడం, అది కూడా అత్తగారింట్లో ఉంటున్నాడు కదా వెళ్ళి, అది నచ్చదు. ఇవన్నీ వ్యతిరేకమైన విషయాలే వాళ్ళకి. అంటే నువ్వు డబ్బులు తీసురా, నువ్వు లేకపోతే ఆమెను వదిలేసుకుంటారా, నీకు 20 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా, ఏం డబ్బు ఎందుకు అంత చెప్పండి. వాళ్ళని ఏం చేయాలి మీరు చెప్పండి. ఫస్ట్ ఈ అబ్బాయి కాదు, వాళ్ళకి ఎక్కువగా పనిష్మెంట్ చేయాలి. అసలు శిక్షార్హులు అంటే కఠినంగా శిక్ష ఎవరికైనా వెయ్యాలి అని అంటే వాళ్ళకి వెయ్యాలి. తండ్రి పాత్ర మనకి ఇంతవరకు రాలేదు, తెలియలేదు. అన్నలు, తల్లి వాళ్ళకి పడాలి కఠినమైన శిక్ష. ఇప్పుడు వాళ్ళ భార్యలు కూడా ఈఎంఐ లాంటి వాళ్ళే కదా, అంతేగా, వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ లాంటి వాడే కదా. ఎందుకు అబ్బాయిని కష్టాల్లో ప్రాబ్లమ్స్ లో ఇరికించడం కదా. అన్నలు తీసుకుందాము, తమ్ముడు కూడా వాళ్ళ లాంటి అబ్బాయే కదా, ఆ అబ్బాయిని ఎందుకు ఈ సమస్యల్లో ఇరికించడము. తమ్ముడు ఇరుక్కుంటాడు, అనవసరం కేసులు అవుతాయి, జైళ్ళు అవన్నీ పడతాయి, తర్వాత వాడి జీవితం నాశనం అవుతుంది అని అన్నలకి లేదా బుద్ధి. వాళ్ళు బాగుండాలి. ఈ అమ్మాయి మీద కక్ష సాధింపు చర్యలు, అది చిన్నపిల్ల, ఎందుకు ఇలా ఎక్కించడం, వాళ్ళ కఠినమైన శిక్ష పడాల్సిందే. ఇంకొకటి ఏంటంటే ఇది ఖచ్చితంగా బాల్య వివాహమేనండి. బాల్య వివాహాలు చేయకూడదు అని 18 years వరకు మనకి చట్టం ఉన్నప్పుడు వీళ్ళు ఈ రకంగా అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేయటం అనేది తప్పు. అంటే తెలియకుండా ఇలాంటి పెళ్ళిళ్ళు ఎన్నో జరిగిపోతున్నాయి. ఒక పక్కనే తప్పులు ఉన్నాయని అనడానికి లేదు. ఇప్పుడు అబ్బాయికి చేంజ్ చేయించాను, ఎంతో మా ప్రాపర్టీ రెడీ చేశాను ఇవ్వడానికి అంటే అడిగిందల్లా మీరు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ సిద్ధపడినా కూడా వీళ్ళు ఇలా చేశారు అంటే అమ్మాయి జీవితం బాగుండాలనే ఉద్దేశమే కదా.
ఇటువైపు నుంచి కొంచెం బాగానే ఉంది, అంటే అన్నీ కూడా సానుకూలంగానే ఆలోచిస్తున్నారు వీళ్ళు. అయినా కూడా వాళ్ళు ఎటు నుంచి అన్నీ తవ్వుతున్నారు, కక్షలకి దారితీసే కారణాలు వెతుకుతున్నారు, తవ్వుతున్నారు అని అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మాయి పెళ్లి కానీ ఈ అమ్మాయితో వ్యవహారం కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇష్టం లేదు, వదిలించుకోమని. అంతే, వదిలించుకోవడానికి ఆ, ఇంత నూరి పోశారు. చంపేస్తామని కూడా బెదిరించారని కూడా చెప్పారు కదా మధ్యలో, తల్లి అవును, బెదిరించింది అని. అంటే ఇలా తమ్ముడికి అదే కొడుక్కి బాగా ఎక్కించడం వల్ల అన్ని పక్కల నుంచి ఒకసారి ఇంటికి వెళ్తే కళ్ళలో కారం కారం కొట్టారు. కొట్టింది. కారం కొడితే ఇద్దరు కలిసి వచ్చేసారు ఇక్కడికి. అంటే అట్లా చేయడం, వాళ్ళు పట్టుబడుతున్నాము, సాక్ష్యాలు దొరుకుతున్నాయని వాళ్ళకి అర్థం కావట్లేదా? అంటే అంత డైరెక్ట్గా ఆవిడ ఆ పనులు చేస్తుంది అని అంటే ఆవిడ ఎటువంటి అవును. లక్షణాలు ప్రవృత్తి కలిగిన మనిషి అని మనకు అర్థమవుతుంది. మనిషి అసలు అనాలా? ఇంకా జనాలు ఇట్లా తయారవుతున్నారు. చూడండి, మనిషి అని అనాలా, స్త్రీ అని అనాలా ఆవిడ్ని? స్త్రీ జాతికి అవమానం ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు తక్కిన ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు, పెద్దవాళ్ళు. ఈ అబ్బాయి చిన్నోడు. అరే ఆకరణ పుట్టాడే చిన్న కొడుకే అని మమకారం ఇంత కూడా లేదా? ఆ అమ్మాయిని చంపేస్తే నీ కొడుకు ఎక్కడ ఉంటాడమ్మా? నీ కొడుకు కూడా జైల్లోనే ఉంటాడు, మళ్ళీ నీకు తిరిగి కనబడ్డా. అసలు ఉరిశిక్షణ ఇంత ఇంత దారుణంగా అమ్మాయిని అనేక చోట్ల కత్తిపోట్లు పొడిచాడు, మెడకాయ పిసికాడు. అంటే అంత హింసాత్మకంగా, క్రూరంగా ఆ అమ్మాయిని అనేక సార్లు దాడి చేసి చంపాడు. అంటే వాడిలో ఎంత కక్ష నింపుకున్నాడు, ఎన్ని ఎక్కించిన మాటల బుర్రని పనిచేయిస్తున్నాయంటే బాగా అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు అమ్మాయి వాళ్ళ 13 మంది అన్నలు ఉన్నారు కదా అన్నలు మేడం. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? అసలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడు. అసలు వాడిని నేను ఏదో ఒక రోజు చంపేస్తాను వాడిని అని చెప్పి అంత కోపం రగిలిపోతూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీడు కూడా ఎంత సైలెంట్ గా చంపాడు చూడండి. ముందు ఏదో సౌండ్ వచ్చిందంట ఇంట్లో రూమ్ లో, సరే వీళ్ళు చిన్న చిన్న గొడవలు పడతా ఉంటారు కదా అనుకుని వెళ్ళలేదు. ఉదయాన్నే చూస్తే చంపేసి ఏమి ఎరగనట్టుగా మళ్ళీ ముఖం కడుక్కొని ఇంటి నుంచి బయటికి బయట వెళ్ళిపోయాడు. తలుపు గొళ్ళం పెట్టి మరి బండి మరి ఎక్కి అమ్మాయి ఏంటి ఇంకా బయటికి రావట్లేదని 2 గంటల తర్వాత చూశారంట. చూశారు. సహజంగా చేశాడు. అంటే వీళ్ళు న్యాచురల్గా ఉండాలి, అమ్మాయి నిద్రపోతుంది కాబట్టి ఈయన ఏదో బ్రష్ చేసుకుంటున్నాడు బయట అని సహజంగా అనుకోవాలని ఆ పని చేశాడు. బండి ఎక్కడమే ఫాస్ట్గా వెళ్ళిపోయాడంట. అంటే ఎక్కడో చోట వాడి ఏమంటారంటే తొట్టుపడటం అంటారు కదా, అది కనపడిపోతుంది. కనపడిపోతే అనుమానానికి దారితీసింది వీళ్ళకి. మరి వెంటనే చూసుకోవాలి కదా ఏంటి అనేది. ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి బెదిరింపులు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా కుక్కల అరుపులు వినపడినాయి అది ఇది అని అన్నప్పుడు ఆ కుక్కల అరుపులు కాదు వీళ్ళే అరుచుకుంటున్నారు అని చెప్పి అన్నలు చెప్తున్నారు. మరి ఇన్ని మీకు క్లూస్ దొరుకుతున్నప్పుడు మీరు కాపలా ఉండాలి కదా, అంతమంది మగపిల్లలు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ అబ్బాయి చంపేసిన తర్వాత వాడిని చంపుతా ఉంటాం మగతనమా? ముందు అమ్మాయిని రక్షించుకొని ఉండాల్సింది, అది మగతనమా? గొడవ జరిగినప్పుడు అసలు దాన్ని సెటరేట్ చేయాలి కదా. అంతమంది అన్నలు ఎంత కాపలా ఉండాలి అమ్మాయికి, ఎంత రక్షణగా ఉండాలి. అది మానేసి ఇప్పుడు వాడిని చంపుతామంటారే, వాడిని ఎటు ఉంటుంది? వాడికి ఉరి శిక్ష, జైలు శిక్ష, యావజ్జీవమో ఏదో ఉంటుంది, అది చట్టం చేస్తుంది. వీళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి వీళ్ళు అంటున్నారు మాకు వదిలేయండి, మీకు చేత కాకపోతే మాకు వదిలేయండి అంటే రెడీగా నుంచోబెట్టి ఎన్కౌంటర్లు చేసే చట్టాలు మనకి లేవు. కాబట్టి చట్టం వాళ్ళు తీసుకునే చర్యలు సాక్ష్యాలతో పాటు వాళ్ళు త్వరగానే తేల్చాలని మనం కోరుకుందాము. కానీ ఒక ఆడపిల్లకి రక్షణ ఎలా కల్పించాలనేది సమాజంలో చాలామందికి తెలియటం లేదు. సరే, ఇది ఇంతమంది బలగం ఉన్నారు, అన్నలు దట్టు అందరు మగపిల్లలు, ఆ ఏకైక ఆడపిల్ల మాకు ప్రాణం అని గుక్కబట్టి ఏడుస్తున్నారే. నిన్నటి వరకు ఏం చేశారు మరి మీరందరూ? ఏ రకంగా మీరు మీ బాధ్యతలను చూపించారు? ఏ రకంగా మీరు రక్షణ? ఇవన్నీ చిన్న చిన్న గొడవలుగా తీసి పారేశారు వాళ్ళు. తీయకూడదు కదా, కత్తితో పొడితే చంపేస్తాడా అన్న స్థాయికి వాళ్ళు ఊహించలేదు. కానీ ఆవిడ ఇంటికి వెళ్తే కారం కొట్టడం అది హింసేగా. కోడలంటే ఇష్టం లేకపోవటమే కదా. ఆ ఇష్టం లేని కోడలు ఎంత బాగా చూసుకుంటున్నాడని కొడుకు మీద ఒక కోపమే కదా. ఇవన్నీ నీకు కనబడుతున్నాయి ఒక చర్య ద్వారా. మరి మిగతా ఎన్నో జరిగినాయి, వాటి ద్వారా ఇంకా బాగా తెలిసి ఉండాలి కదా. అవును, అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో రోజుకో ఘటన జరుగుతుంది, దాని పట్ల కూడా వాళ్ళకి అవగాహన ఉండే ఉంటుంది. ఈ మధ్య తాండూరులో నవవధువుని ఒకడు ఇంత పెద్ద కర్ర తీసుకుని కొట్టాడు, సీసీ కెమెరాలు అన్ని కూడా బయటకు వచ్చినాయి. చూడండి మరి దారుణాలు ఏంటి అసలు. వెనక ముందు ఆలోచించటం లేదు, తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించటం లేదు. ముందు నా పగ తీరాలంతే. వాడికి తెలీదా చంపిన తర్వాత తను ఎక్కడ ఉంటాడో తెలీదా? దీనికి ఏం చేయాలంటే, ఇప్పుడు కేసులు బాగా లేట్ చేస్తుంటారు వలి గారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికే రోజులు చేసేవాళ్ళు ఉన్నారు. ఇమ్మీడియట్గా కేసు తీసుకుని అక్కడ పడేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ రీజనింగ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎన్నో పెండింగ్ కేసులు ఉన్నాయి, ఎప్పటికి తేలేను, రోజు ఇలాంటి హత్యలు ఎన్నో జరుగుతున్నాయి, మేము మాత్రం ఏం చేయగలం, మా డ్యూటీ మేము చేస్తాం అనే నిర్లక్ష్య భావం కూడా ఉంటుంది. కానీ ఇలాంటి సీరియస్ కేసులు వాళ్ళు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయాలి. దాన్ని వెంటనే వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. 2 రోజులు కూడా లేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే వాడు దొరకలేదు, దొరికితే మాత్రం ఇమీడియట్గా చేయాల్సిన పని. వాడు ఎక్కడికి పారిపోతాడు? 2 రోజులు అవుతుంది అప్పుడే.
వాడిని పట్టుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులను పట్టుకొని ఫస్ట్ వేయాలి, వాళ్ళ అన్నల్ని కూడా, Yeah. కుటుంబ సభ్యులందరినీ కూడా ముందు ముయ్యాలి. వాళ్ళ మీద కూడా ఇవన్నీ కేసు ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ కూడా వాళ్ళ మీద కూడా వేయాలి. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే కేసులు పెండింగ్ ఎందుకు ఉంటాయి వలి గారు? ఇలా ఇలాంటి సీరియస్నెస్ కేసుల్ని క్లియర్ చేయాలి ఫస్ట్. ఏళ్ళేళ్ళు తిరగటం అంటే కోర్టుల చుట్టూ హీరింగ్స్ అని, తర్వాత వాయిదాలని, ఇలా అవసరమా? ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోగలగాలి కోర్టులు కూడా. Yeah. లేకపోతే ఇవి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. లేట్ అయిన కొద్దీ నీరు గారిపోతూ ఉంటుంది, బెయిల్ తీసుకుంటారు. ఏంటి తర్వాత బెయిల్ తీసుకుని మళ్ళీ యథావిధిగా వాడి జీవితం వాడే, అదే కానీ కదా. ఈ కుటుంబం మాత్రం రోజు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒకే ఒక ఏకైక ఆడపిల్ల అన్నప్పుడు వలి గారు ఎలా పెంచుకోవాలి? చిన్నతనంలోనే పెళ్లి చేసేయటం కాదు, అజ్ఞాన దశలో ఉన్నప్పుడు పెళ్లి చేసేయటం కాదు. నువ్వు అజ్ఞాన దశలో అంటే టీనేజ్లోనే పెళ్లి చేసేయాలని నువ్వు అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఎటువంటి పెంపకం మీరు పెంచుండాలి? ప్రపంచం పట్ల అవగాహన, లోకజ్ఞానం, ఒక క్రమశిక్షణ, ఒక తెలివి అన్నీ నేర్పాలి కదా ఒక ఆడపిల్లకి అంతమంది ఉన్నప్పుడు. అతిగారాభం చేసి ఏం చేస్తే అది ఊరుకున్నారా మీరు? ఇప్పుడు ఏదైతే అది ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. ఇదే మీరు చేయవలసింది, అదే అమ్మాయి మీద మీకున్న ప్రేమ, ఆ అమ్మాయి మీ ప్రేమ ఆ అమ్మాయి జీవితాన్ని బలి తీసుకుంటారు. పెద్దల తప్పిదాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరి ప్రేమ మాకు ఒకటే ఒక పిల్ల అన్నటువంటి అపరూపమైనటువంటి ప్రేమ ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని బలి తీసుకుంది. అంతే. చూద్దాం మేడం, పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు, నిందితుడిని కూడా త్వరగా పట్టుకుంటామని చెప్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.